హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు. ఈరోజు పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బఠానీలు 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టాను, చింతపండు రసం, ఆనియన్స్ పీసెస్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, చాట్ మసాలా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్తో పానీపూరిని తయారు చేసుకోవచ్చు. తయారు చేయు విధానంలో చూపిస్తాను. కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఈ నానబెట్టి పెట్టుకున్న బఠానీలను వేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ బఠానీలను ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. బఠానీలు ఉడికేంతలోపు ఈ మిక్సీ జాడీలో కొత్తిమీరని తీసుకొని పుదీనా ఆకును యాడ్ చేస్తున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీరను గ్రైండ్ చేసి వడపోసి ఈ రసంను తీసుకున్నాను. ఇందులో ఆల్రెడీ తీసుకున్న చింతపండు రసంను యాడ్ చేసుకోవాలి. రెండింటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను ఇందులో యాడ్ చేస్తున్నాను. అర టీ స్పూన్ సాల్ట్ను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఇలా తిప్పుకోవాలి. పానీపూరిలోకి పానీ రెడీ అయింది. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. బఠానీలు ఉడికిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్. ఆయిల్ వేడవగానే ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ను యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బఠానీ పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేస్తున్నాను. విధంగా బాగా మిక్స్ చేసుకొని 1/2 గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇది బాగా ఉడికిపోయింది. కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పానీపూరి రెడీ అయింది. నేను ఆల్రెడీ ఈ పూరిని రెడీ చేసి పెట్టాను. ఈ పూరిని ఎలా రెడీ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కర్రీ, పానీ, ఆనియన్స్, సేవ్ వీటిని యాడ్ చేసుకొని పానీపూరిని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.